హలో అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. ఈరోజు నేనొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి పెళ్ళిళ్ళలో చేసి వడ్డిస్తారు కదా, సేమియా కేసరి. ఇది పెళ్ళిళ్ళకే కాదండి, పండగ రోజుల్లో దేవుడికి నైవేద్యం పెట్టడానికి చిన్న చిన్న అకేషన్స్కి కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కొంతమందికి ముద్దగాను, మరికొంతమందికి సరిగ్గా ఉడక్క పంటి కింద గట్టిగా తగులుతుంది. కానీ నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు రెసిపీ కరెక్ట్గా వస్తుంది. మరి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా పర్ఫెక్ట్ సేమియా కేసరి రావాలంటే ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని తక్కువ మంట పైన కొద్దిగా రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి. జీడిపప్పు మాడిపోకుండా చూసుకోండి. జీడిపప్పు కొద్దిగా రంగు మారుతుండగానే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి వేయించుకోవాలి. కిస్మిస్ని కూడా తక్కువ మంట పైనే వేయించుకోవాలి, లేకపోతే నల్లగా మాడిపోతాయి, అది అస్సలు బాగోదు. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోయినాయండి. ఇది ఒక కప్లో తీసి పక్కన ఉంచేద్దాం. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. ఇది వేయించిన సేమియా కాదండి, పచ్చి సేమియానే. దీన్ని కూడా లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేయాలండి. కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ చేసినా కూడా మాడిపోతాయి. చూశారు కదా, ఈ రంగులోకి రావాలన్నమాట. బయట మార్కెట్లో వేయించిన సేమియా దొరుకుతుందండి, కానీ మనం పచ్చి సేమియా తెచ్చుకొని వేయించుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేగిన సేమియాలో 1.25 కప్పు కాచిన నీళ్ళని పోసుకున్నాను. ఈ నీళ్లలో ఒక బాయిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అప్పుడప్పుడు కలపడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి కలిపి అలా వదిలేసేయండి. ఈ సేమియా కేసరి మనం మామూలుగా పాలతో చేసుకుంటాం కదండి, సేమియా పాయసం కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీగన్స్ కూడా నిరభ్యంతరంగా చేసుకొని తినేయచ్చు. ఇది ఎంతవరకు కుక్ చేయాలి అంటే మనం గోరుతో నొక్కితే విరిగిపోవాలన్నమాట. అలాగని మరీ మెత్తగా కూడా పేస్ట్ లాగా అయిపోకూడదు. దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోవాలి, అంటే ఆవిరైపోవాలన్నమాట. ఇందులోకి 3/4 కప్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ బదులు మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లం అయితే 1 కప్ వరకు వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఆగకుండా కలుపుతూ ఉండండి. షుగర్ కరిగిపోయి బాగా పలచపడుతుంది. చూసారు కదా, మళ్ళీ నీరు నీరుగా వచ్చేసింది. నేనిక్కడ రంగు ఇంకా ఫ్లేవర్ కోసమని గోరువెచ్చటి నీళ్లలో 1 చిటికెడు కేసరి వేసి నానపెట్టాను. ఈ నీళ్ళని ఈ మిక్స్చర్లో వేస్తున్నాను. మీరు కలర్ కావాలంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. ఈ మిక్స్చర్ దగ్గర పడేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున అంటుకుపోతుంది. ఈ స్టేజ్లో మీరు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్పింగ్ పోయిందండి, అందుకనే చూపించలేకపోయాను. చూశారు కదా, ఈ మిక్స్చర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా నట్స్, అవన్నీ వేస్తున్నాను. మీరు ఏ సిటీ నుంచి, ఏ కంట్రీ నుంచి నా వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీరు సేమియా కేసరి ఏ మెథడ్లో చేస్తారో అది కూడా రాయండి. చూశారు కదండి, కుంకుమ పువ్వు వల్ల కలర్ ఎంత బాగా ఉందో. ఇప్పుడు ఇందులోకి సువాసన కోసం నేను ఒక బఠానీ గింజంత కర్పూరం తీసుకొని వేసుకుంటున్నాను. కర్పూరం వేస్తూనే ఇల్లంతా గుమగుమలాడుతోంది. ఈ కర్పూరము సువాసన కోసమే కాదండి, దగ్గుకి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి, ఇండైజెషన్కి, మరింకా ఎన్నో ప్రాబ్లమ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా టేస్టీగా యమ్మీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసి టేస్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్ కదండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. పండగలకి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. చూడటానికి ఎంత టేస్టీగా అనిపిస్తుందో
తింటే కూడా అలాగే టేస్టీగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. ఈ అద్భుతమైన సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీని మీరు తినండి, ఇతరులకు కూడా పెట్టి ఆనందింపచేయండి. మరో వంటకంతో వచ్చే వీడియోలో కలుద్దాం.